brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। అనారోగ్యంతో సతమతమవుతున్న వారిని సైతం కేటుగాళ్లు వదలడం లేదు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారిని బురిడీ కొట్టించిన ఘటన విశాఖ కేజీహెచ్ కేంద్రంగా జరిగింది. ఆర్థిక సాయం కోసం ప్రకటన చేసిన వారిని కేజీహెచ్ డాక్టర్లు అవతారం ఎత్తి ట్రాప్ లో దించుతున్నారు నకిలీగాళ్లు. కిడ్నీ ఏర్పాటు చేస్తామంటూ నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేసి పరారవుతున్నారు. చివరకు మోసపోయామని తెలుసుకున్న శ్రీకాకుళంకు చెందిన బాధితులు విశాఖ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నకిలీ డాక్టర్లపై ప్రత్యేక బృందాలతో ఎంక్వైరీ చేస్తున్నారు. విశాఖలో కిడ్నీ ట్రాప్ ఎలా జరిగింది, నకిలీ డాక్టర్లు ఎలా మోసం చేశారు, ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న తన కొడుకు ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు దాతల కోసం ఎదురు చూస్తున్న ఓ పేరెంట్స్కు కొంతమంది ముఠా సభ్యులు ట్రాప్ చేసి వారి నుంచి ₹1,00,000 కాజేసి పరారైన ఘటన విశాఖలో వెలుగు చూసింది. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట ఉప్పరపేట గ్రామానికి చెందిన దూసి రామ్జీకి గతంలో వివాహం అయింది. వాళ్ళకి 2 కొడుకులు. చిన్న కొడుకు 5 ఏళ్ల మోక్షిత్ రామ్కు పుట్టిన 6 నెలల కాలం నుంచి అతనికి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. నరసింహం అని చెప్పుకునే వ్యక్తికి వీళ్ళు పేరెంట్స్ అప్రోచ్ అయ్యారు. మళ్ళీ దీంతో అక్కడే ఉన్న కారులో ఉన్న డ్రైవర్కు ₹1,00,000 ఇచ్చి వెళ్ళిపోవాలని సూచించడంతో వెంటనే ఈ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అక్కడికి కేజీహెచ్ గైనిక్ వార్డు సమీపంలోని పిల్లల వార్డు దగ్గరికి వెళ్ళి అక్కడ కారులో ఉన్న ఒక డ్రైవర్కు ₹1,00,000 ఇచ్చారు. దీంతో అక్కడికి కొంత దూరంలో ఉన్న నరసింహం అనే చెప్పుకుంటున్న డాక్టర్గా చెప్పుకుంటున్న వ్యక్తికి ఆ కారు డ్రైవర్ తీసుకెళ్ళి ₹1,00,000 ఇచ్చాడు. తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోవాలి, మిగతా అంతా మేము చూసుకుంటామని చెప్పగానే ఈ పేరెంట్స్ ఇంటికి వెళ్ళిపోయారు. ఆ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కాసేపటికి వీళ్ళకి కాల్ వచ్చింది. రాత్రి సరిగ్గా 9:30 సమయంలో 20వ తేదీన వీళ్ళకి కాల్ వచ్చింది. ఎందుకంటే ఏదైతే వీళ్ళు డాక్టర్లుగా చెప్పుకుంటున్న వారికి వీళ్ళు ఈ రిపోర్ట్స్ సమర్పించారో ఆ రిపోర్ట్స్ కాంప్లెక్స్ దగ్గర దొరికాయని మరో వ్యక్తి ఈ పేరెంట్స్కి కాల్ చేసి చెప్పడంతో వెంటనే అవక్కారు. వెంటనే వెళ్ళి ఆ రిపోర్ట్స్ని కలెక్ట్ చేసుకున్నారు. అయితే ఆ తర్వాత తాము మోసపోవని అనుమానం వచ్చి వెంటనే తొలుత ఎవరైతే వీళ్ళకి అప్రోచ్ అయినా నరసింహం అనే డాక్టర్గా చెప్పుకునే వ్యక్తికి మళ్ళీ ఈ పేరెంట్స్ అప్రోచ్ అయ్యారు. దీంతో ఆయన ఆన్సర్ చేసి ఆ తర్వాత స్విచ్ ఆఫ్ చేశాడు. ఆ తర్వాత ఎన్నిసార్లు చేసినా సరే వాళ్ళు రెస్పాన్స్ కాకపోవడంతో తాము మోసపోయామని గుర్తించారు. దీంతో ఒకసారిగా 1 టౌన్ పోలీస్ స్టేషన్ వచ్చారు. ఇక్కడ కంప్లైంట్ చేశారు. పోలీసులు 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అంటే ఇదంతా కూడా కేజెస్ కేంద్రంగానే జరిగింది కాబట్టి కేజెస్లో ఉన్న సీసీ కెమెరాలను వెరిఫై చేసే పనిలో పోలీసులు ఉన్నారు. మొత్తం మీద గతంలో విశాఖలో అనేక కిడ్నీ ర్యాకెట్ వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈసారి మాత్రం తన కొడుకు కోసం వైద్య సాయం కోసం ఎవరైనా దాతలు ఉంటే ముందుకు రావాలని చెప్పిన పేరెంట్స్కు డాక్టర్ల రూపంలో బయటకు వచ్చి కేజెస్ని కేంద్రంగా చేసుకొని కొంతమంది మోసగాళ్ళు వాళ్ళని ట్రాప్ చేసి దోచుకున్న ఘటన ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపింది. దీంతో ఒక్కసారిగా అటువైపు వైద్యాధికారులు అలర్ట్ అయ్యారు. మరోవైపు ఇక్కడ పోలీసులు ప్రత్యేక బృందాలుగా నిందితుల కోసం గాలిస్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా, TV9 విశాఖపట్నం.